వెల్కమ్ బ్యాక్ టు పద్దు ఎక్స్‌ప్రెస్. అరటికాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. పచ్చి అరటికాయలు తీసుకొని వాటిని కాయలు అలాగే ఉడకేసుకున్నాను. తర్వాత మిరపకాయల్లో ధనియాలు, జీలకర్ర వేసి ఫ్రై చేసి దీనిలోనే కొంచెం చింతపండు, వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని ఇప్పుడు అరటికాయని స్మాష్ చేసుకొని ఈ మిక్సీ జార్లో చూడండి అరటికాయ స్మాష్ చేసింది, అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర వేసుకొని దీన్ని మిక్సీలో కొంచెం పేస్ట్ చేసుకోవాలి, ఉప్పు కూడా వేసుకొని. తర్వాత దీనిలో కొంచెం పెరుగు, అరటికాయ జిగట ఉంటుంది కదా, అందుకని పెరుగు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. పెరుగు కూడా వేసుకొని మళ్ళీ మిక్సీలో అలా తిప్పుకోవాలి. ఇప్పుడు తాలింపుకి ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని కొంచెం ఇంగు వేసుకొని చక్కగా వేగిన తర్వాత ఇది లైట్గా దోరగా వేగిన తర్వాత దీనిలో ఇప్పుడు మిక్సీలో వేసుకున్న పచ్చడి ఉంది కదా, పెరుగు కలిపి పచ్చడి వేసుకున్నాం కదా, దాన్ని ఈ ప్యాన్లో వేసుకొని చూడండి ఇలా కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే అరటికాయ పచ్చడి